గద్దర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఎంపీ మల్లు రవి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ బ్యాలెట్ను నమ్ముతుందని, గద్దర్ ప్రజాస్వామ్య మార్గంలోకి వచ్చాకే కలిశామని స్పష్టం చేశారు. గతంలో బీజేపీ వామపక్షాలతో కలవలేదా అని ప్రశ్నిస్తూ కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టిందని ఆయన వెల్లడించారు. రాహుల్ గాంధీ గారి వ్యక్తిత్వాన్ని, రాహుల్ గాంధీ గారి రాజకీయాన్ని దెబ్బతీయటానికి, ఇందిరాగాంధీ గారి ఇమేజ్ని దెబ్బతీయటానికి, అదే రకంగా మన్మోహన్ సింగ్ ఇమేజ్ని దెబ్బతీయటానికి ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం మీద మాట్లాడుతూ ఈ రకమైన కామెంట్ చేశారు. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బ్యాలెట్ పేపర్ ద్వారానే అధికారం సాధిస్తామనే దాన్ని నమ్ముతాం. వీ బిలీవ్ ఇన్ బ్యాలెట్. కాంగ్రెస్ పార్టీ విల్ నాట్ బిలీవ్ ఇన్ బుల్లెట్ ఫర్ గెట్టింగ్ పవర్. గత ప్రభుత్వాల్లో అవినీతి జరిగిందని నిన్నెవరు రాజ్యసభలో మాట్లాడటం కాదు, అంతకుముందు ప్రధానమంత్రి స్వయంగా హైదరాబాద్లోకి వచ్చి లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పాడు. ఆ కాళేశ్వరం ఏటీఎం లాగా అప్పుడున్న ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని చెప్పాడు. ఇదే అమిత్ షా గారు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. బండి సంజయ్ గారు ఇంకొక అడుగు ముందుకేసి అవినీతి జరిగింది, జైల్లో ఒక రూమ్ కూడా రిజర్వ్ చేశాము, కేసీఆర్ గారిని జైలుకు పంపుతాను. అవేమీ ఆ రెండు ప్రభుత్వాలు అప్పుడు ఏమీ చేయలేదు. మేము వచ్చిన తర్వాత కదా కాళేశ్వరం మీద ఒక కమిటీని వేసాము. ఆ జరిగినటువంటి కన్స్ట్రక్షన్ వల్ల ఎంత నష్టం జరిగిందో ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఆ డబ్బంతా వృధాగా గోదావరిలో పోసినట్టు అయిపోయింది.